మగవారికి భార్యల మీద మనసులు మమతలు ఉండవచ్చు, చనువు వేయవచ్చు, గీచిన గీటు దాటకుండా ఉండవచ్చు. కానీ ఆ చనువునే అండగా తీసుకొని తానే సర్వాధికారిని అయినట్టు ఆ సత్యభామ అందరినీ అవమానిస్తుందా? నీవింకా పారిజాతాపహరణ గాథ మర్చిపోలేదా దేవి? తోడి కోడలు చేసిన పరాభవాన్ని అభిమానం గల ఏ ఆడది మర్చిపోలేదు. కానీ ఈనాటి బాధ అది కాదు. మహాలక్ష్మి వంటి రుక్మిణీదేవికి సత్యభామ చేసిన అవమానం తలుచుకుంటే నాకుంటే మరీ మండిపోతుంది. నా ఉపకార చింత ఆమెకు అపకారంగా పరిణమిస్తుందని నేనెన్నడూ అనుకోలేదు. తన తోటలో మాయమైన పారిజాత కుసుమాలు పట్టమేష అపహరించిందని నేరం మోపుతుందా? అంతరాలు మర్చిపోయి నానా దుర్భాషలు ఆడి అవమానిస్తుందా? ఆ స్వాతిశయానికి అత్యాచారాలకు అంతం లేదా? అంతరింపు చేసే మార్గమే లేదా? అయిన వారు హర్షిస్తూ ఊరుకుంటారా? లేదు దేవి. త్రిలోక పరిపాలన బద్ధ కంకణుడైన ఈ దేవతాధీశ్వరుడు జీవితంలో ఎన్నో భయంకర రాజకీయ సమస్యలను ఎదుర్కొన్నాడు, పరిష్కార మార్గాలు గ్రహించాడు. కానీ ఈ సామాన్య సంసార సమస్యలు ఊహించలేక, భేదించే మార్గం గ్రహించలేక ఉక్కిరి బిక్కిరవుతున్నాడు. ఈ నాటకం ఎవరు ఆడిస్తున్నారు, ఎందుకు ఆడిస్తున్నారు, ఎలా ముగుస్తుంది ఏమీ అర్థం కావడం లేదు. సరే, ఓర్పుతో ఎదురు చూడడం మన పని. నిర్ణయం దైవాధీనం. ఆహా, కాలమహిమ! నేడు త్రిలోకాధీశ్వర్ల నోట వేదాంతం వింటున్నాను. సురనాథులు మునినాథులుగా మారినారే. అమరాధీశ్వరి కంట కన్నీరా? ఎందుకమ్మా నీకు ఈ విచారం? కన్ను పొడిచి కన్నీటికి కారణం అడగడం మీకే చెల్లు. ఇదంతా తమ కటాక్షమే మహర్షి. నారాయణ, బాగుంది తల్లి, బాగుంది. నీ కన్నీటికి కారణం నేనా? కాదా మహర్షి? ఆ పారిజాత కుసుమాన్ని రుక్మిణీ సముఖంలో వాసుదేవునకు నీవు అర్పించకుండా ఉంటే సత్యభామకు ఆగ్రహం వచ్చేదా? అమరావతిపై దండయాత్ర చేసేదా? నారాయణ నారాయణ, ఆ పుష్పాన్ని సద్వినియోగం చేయమని మీరేగా ఇచ్చింది. చేశాను. సద్వినియోగం అంటే ఆ కుసుమాన్ని రుక్మిణీదేవికిచ్చి ఆమె సౌశల్యాన్ని ప్రశంసించమనే గాని సత్యభామాదేవిని కించపరచటం కాదు అంటారు, అంతేగా? నేను ఆ ఉద్దేశంతోనే వాసుదేవునికి అర్పించాను. ఆయన రుక్మిణీదేవి తల్లో అలంకరించాడు. అది చూసి సత్యభామాదేవి భగ్గుమంది. ఇదిగో, నన్ను అడిగితే ఇదంతా నల్లనయ్య కావాలని ఆడుతున్న నాటకం శచీదేవి. అయితే ఈ నాటకంతో మీకు సంబంధం లేదా? ఆ సత్యాదేవి గర్వం ఇలా వించపర్వతంలా పెరిగి ఆకాశాన్ని అంటుకోవలసిందేనా? పారిజాతం భూలోకంలో ఉండవలసిందేనా? విచారించకు శచీదేవి. ధర హెచ్చుట తగ్గు కొరకే. నీకు సంతోషం కలుగుతుంది, నీ కోరిక ఫలిస్తుంది. మనం ఏమి చేసినా విశ్వ కళ్యాణానికి. నారాయణ నారాయణ. నారాయణ. ఓ నారద మునీంద్రులా, నమో వాసుదేవాయ, నమో నమః. ఏమి అకాలాగమనం? నా నోటి మీదుగా వినాలని ముచ్చటగా ఉందా ముకుందా? వ్యవహారం చేదాటిపోతున్నది. వ్యవహారమా? ఏమిటది? నీ శృంగార విహారమే. సత్యాదేవి నీకు ముద్దుల దేవేరి కావచ్చు, కానీ మహాలక్ష్మి రుక్మిణీదేవికి దొంగతనం అంటగట్టి నలుగురిలో తూలనాడుతూ ఉంటే అదేమని మందలించకుండా నీవు మౌనం వహించటం ఏమీ బాగాలేదు. దీనికి అంతం లేదా మహానుభావ? నిన్ను నమ్ముకున్న భక్తలోకం అవమానాలతో అల్లాడిపోతుంది. నీ లీలను అర్థం చేసుకోలేని అజ్ఞానుల అహంకారం మిన్నుముట్టుతుంది. ఇంక నీ మాయనాటకం ముగించి భక్త విధేయుడన్న బిరుదు సార్థకం చేసుకోక తప్పదు. అంగీకరిస్తే ఆ కార్యభారం మీ పైన వేసుకొని నిర్వహిస్తాను అంటారు. అంతే అంతే. అదైనా మీరు అండగా ఉంటానంటేనే. ఇదొకట. ఇంతకు నాకు కావలసింది లోక కళ్యాణమేగా. నారాయణ 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 నారాయణ. మహర్షులకు అభివాదం. మనోరథ సిద్ధిరస్తు. సర్వాలంకార శోభితమైన మందిరంలో సపత్నులంతా కలిసి అక్కగారిని అలంకారం చేస్తున్నారు. ఏమిటి విశేషం? ఈనాడు మక్క పుట్టిన దినం మహర్షి. ఆహా, అనుకోకుండానే శుభదినాన్న వచ్చాను. అదృష్టం అంటే నాదే. అయితే ఇంకే, వాసుదేవుని దర్శనం కూడా ఇక్కడే లభిస్తుందన్నమాట. ఆహా, అందుకు సందేహమా? షడ్రసోపేత భోజనం కూడా ఇక్కడే. అమ్మా, ఇంకా ఇక్కడే ఉన్నారా? ఆలస్యమైందేమోనని భయపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చాను. బయలుదేరండి. ఎక్కడికయ్యా వసంతయ్య? అబ్బా,
ఎక్కడికని అడిగారు. ఇంకెక్కడికి? స్వామివారిని విందుకు రమ్మని ఆహ్వానించటానికి. సరి స్వామివారు ఇక్కడే ఉన్నారని సంతోషిస్తున్నాను. అయితే వారిక్కడ లేరన్నమాట. వారికి ఆ సత్యాదేవి మందిరమే వైకుంఠం. ఆమె అనుమతిస్తే, వారికి అనుగ్రహం కలిగితే అప్పుడు మా మందిరాలకు. జాంబవంతి, మీది భ్రమే కాని వారికి మనపై అనురాగం ఎప్పుడూ ఉంది. వెళ్ళి పిలిస్తే కాదనరు. అమ్మా, ఈ వార్త ఆ మందిరానికి చేరకముందే మన కృష్ణయ్యను మన మందిరానికి రప్పించుకోవాలి. బయలుదేరండమ్మా. వసంతయ్య, అయ్యా, నీ పొట్ట ఒట్టి అనుమానాల పుట్టయ్యా. పట్టపు నేను ప్రార్థిస్తే వాసుదేవుడు కాదంటాడా? పుట్టిన దినానికి రానంటాడా? పదమ్మా, నీ ధర్మం నువ్వు నెరవేర్చు. ఆ పైన దైవాధీనం. అంతేనా మహర్షి? నారాయణ. కృష్ణ కృష్ణ. నళని, అలంకరణ పూర్తయిందటే. నళని, అమ్మమ్మ, ఈ అలంకారం చేసింది నువ్వేనా? నేనేనమ్మా. సంతోషించాం. వాటి మీద ఎందుకే నీకంత ముచ్చట? నాకు కాదమ్మా, శ్రీవారికి నీలి రంగన్నా నెమలి కన్నులన్నా ఎంతో ఇష్టం. ముందు అవి తీసే. అవంటే నాకు గిట్టదు. అదేమిటమ్మా? ఏమిటా? నా ఎదుటే నాకంటే చక్కనమైనట్టు నా స్వామి తలెక్కి కూర్చున్నాయి. అవి తీసి పారిజాతాలు పెట్టు. అలాగేనమ్మా. నారాయణ. నారద మునీంద్రులకు నమస్కారం. మనోరథ సిద్ధిరస్తు. పారిజాతం పేరెత్తగానే మీరే స్మృతికి వచ్చారు మహర్షి. నీవు స్మృతికి వచ్చే నేను వెతుక్కుంటూ వచ్చాను. నళిని, సత్యాదేవి, నేడందరూ అలంకరణలో నిమగ్నులై ఉన్నారు. ఏమైనా పండుగ? నాథులు నా వారైనంత వరకు నిత్యమూ పండుగే. అవునవును సత్యాదేవి, నేను పుట్టు బ్రహ్మచారిని, పైగా విరాగిని. సంసారుల తత్వాలు, భోగుల ముచ్చట్లు నాకేం తెలుస్తాయి చెప్పు తల్లి. ఏ పుట్టిన దినమో మెట్టిన దినమో అని అడిగా. మెట్టిన దినమా? బాగా సెలవిచ్చారు. మెట్టిన దినంగానే భావించాను. నా మాట మన్నించి ఈనాడు మా ఇంట విందు అరగించి మా దంపతులను ఆశీర్వదించండి. నారాయణ నారాయణ, అంతకంటే నాకు పనే ఉందమ్మా. అలాగే సత్యాదేవి, మీ ముచ్చట్లు ముగిసేలోగా కాస్త ముక్కు మూసుకుని కృష్ణ కృష్ణ అనుకుని వస్తాను. మర్చిపోయారు సుమా? మర్చిపోవటమే ఎంత మాట. సత్యాదేవి, ఇంతటి విందు భోజనం మళ్ళీ నాకు లభించవద్దు. సమయానికి తప్పకుండా వస్తాను. నారాయణ నారాయణ. దర్శనానికి వచ్చారయ్యా. ఓహో ఓహో, పట్ట మనిషి సపత్ని సమేతంగా వేయించేశారే, ఏమిటి విశేషం? మనోభీష్ట సిద్ధిరస్తు. నాథ, నాదో చిన్న ప్రార్థన, కార్యార్థనే వచ్చా. ఇచ్చానుగా భయం. భార్య కోరిక చిన్నదైనా పెద్దదైనా భర్త తీర్చవలసిందేగా. చెప్పు, తీరుస్తాను. అంతే కదా. నందకుమార, పుట్టిన దినంబని నేడతి వైభవంబుగా బంధుగులం సపత్నులను బ్రాహ్మణులం పిలిపించి విందునర్పందల కొంటి. నాకిహ పరంబుల దిక్కగు మీరు సచ్చత అందులకే గుదంచి ముదమందగదేసి అనుగ్రహింపుడి. సత్యాదేవి, మీ అక్కగారి ప్రార్థన విన్నావుగా, వెడదామా? ఎలా స్వామి? ఈనాడు నా మెట్టిన దినమని నా మందిరంలో తమకు విందు చేయాలని అన్ని ఏర్పాట్లు చేశాను. అవునా నాన్ని? అవునమ్మా, ఈనాడు తమ రత్తవారింటికి వచ్చిన శుభదినం కదూ. సత్యాదేవికి తగిన పరిచారికి వేణి. సత్యాదేవి, ఇంతకు ముందు ఎప్పుడు ఈనాడు నీ మెట్టిన దినమని చెప్పలేదే. అది నా ఇష్టం. నగలమంతా సాటించవలసిన అవసరం నాకు లేదు. మెట్టిన దినమని విందులు చేయటం ఈనాడే వింటున్నాం. జరుగుబాటుంటే ప్రతిదినం విందులు చేయొచ్చు. అవునవును, జరిగించేవారుంటే వెన్నెల్లో గొడుగు వేసుకుని తిరగవచ్చు. జాంబవతి,
సత్య, ఇంతకు నీ అభిప్రాయం ఏమిటి? మీరెరుగరా? ఈ క్షణాన మీరు మా ఉద్యానవనంలో ఉన్నారు. నా మందిరంలో మీకు విందు ఏర్పాట్లన్నీ చేశాను. ఇప్పుడు వీరొచ్చి విందుకు రమ్మంటున్నారు. ఇంకా నన్ను అడగడం దేనికి? వైదర్భి, విన్నావుగా మీ చెల్లెలి సమాధానం. పోనీ నువ్వు చెప్పు, నన్నేం చేయమంటావు? నాథ, సత్య సమేతంగా వస్తారని బంధువులందరినీ ఆహ్వానించాను. నా ప్రార్థన మన్నిస్తారని ఎంతో ఆశతో వచ్చాను. మరి సత్య రానంటున్నదే? అదేమిటి స్వామి, మా అక్క ప్రార్థన వినకముందే చెల్లిస్తానని మాట ఇవ్వలేదా? ఇప్పుడు మాత్రం కాదన్నానా? నేను సిద్ధమే. సత్యాదేవిని ఒప్పించాను. ఆమె పాదాలు పట్టుకొని బ్రతిమాలి భంగపడమంటారా? మా పుట్టిన దినాలకైనా మా మందిరాలకు మీరు రాకూడదా? అలాంటి వారు మమ్మల్ని ఎందుకు పెండాడారు? చెల్లి, పతి దూషణ పాపం అమ్మా. సత్య, చెల్లి, నా మాట వినమ్మా. 10 మంది బంధువుల్లో నా పరువు నిలబెట్టు. ఈ ఉపకారానికి ఆ జన్మాంతం నీకు కృతజ్ఞురాలనై ఉంటాను. నీవవునంటే నాదులు తప్పక వస్తారమ్మా. విదర్భరాజపుత్రి, పతిని ప్రేమతో స్వాధీనం చేసుకోవాలే కాని సవతిని ప్రార్థించడం వ్యర్థం. సత్యాదేవి, నీవు అనుదినము పతి సాహచర్య భాగ్యాన్ని అనుభవిస్తున్నావు. ఒక్క పూట స్వామి మా మందిరానికి వస్తే నీకు లోటవుతుందా? అది నీ వెర్రి. పతి ప్రేమ ఎంత అనుభవించినా వెక్కసం కాదు. ధనధాన్యాధికములగని తనిసిన తనియుదురుగాని తరళాక్షులు భద్రను రాగామృతరస సేవనమున ఎప్పుడైనా తనియువారలు గలరే. సత్యా, కాలం కలిసి వచ్చిందని వెనక ముందు చూడకుండా మాట్లాడు. కాలం ఎప్పుడు ఇలాగే ఉండొచ్చుమా? అక్కను బ్రతిమాలుకునే అవసరం నీకు ఒకనాటికి రాకపోదు. నాథా, ఈ ఆడపుల్లందరినీ నా పైకి రెచ్చగొట్టి వినోదం చూస్తున్నారా? ఈ లోలాక్షులు నీ ప్రియోత్తమను నన్ను నిన్నేని నిందాలాపంబుల నాడుచుండు నెడా మాటాడంగమో మోడి కెంగేలైనన్ గదలింపకుండ నగుచు క్రీగంట వీక్షింతు చాలు చాలు ప్రశంసనీయమగు నీ చాతుర్యము ఆత్మేశ్వరా. ఆ ఆ ఆ ఆ బ్రతకదలుచుకున్న వాడెవడు ఇంతమంది భార్యలు కట్టుకోడు. కృష్ణ కృష్ణ ఎల్లడు వేడరా నివనజేక్షణ రుక్మిణి వచ్చి, ఎల్లడు వేడరా నివనజేక్షణ రుక్మిణి వచ్చి, నిన్ను నన్ను నేడు పుట్టిన దినంబని ఎంతయు ప్రేమతోడాగా మృష్టాన్నములారగింప స్వగృహంబునకుందయసేయవేడుచో కన్నడసేయబూనెదవు కంజదళాక్షి ఇదేటి న్యాయమే. ఆ నారాయణ. సత్య, ఈ స్వల్ప విషయానికి ఇంత రాద్ధాంతం దేనికి? ఏమిటి నాది రాద్ధాంతమా? మీకంత కోరికగా ఉంటే మీరు వెళ్ళండి. నళిని, సత్య, వెళ్ళమ్మా, నిక్షేపంగా వెళ్ళు. వయస్య, ఈ విషయంలో నీ తీర్పు? అలా అడిగావు, బాగుంది. తీర్పా? నేనా? పాపం శాంతం. వయస్య, పాపాల గల భైరవుణ్ణి నేనే దొరికానా? ఆలుమగల మధ్యవర్తిత్వం అపాయం స్వామి. ఏమిటి అపాయం? అడుగుతుంటే చెప్పరాదు? చెప్తానమ్మా, చెప్తాను. వసంతయ్య, అమ్మా, నీకు తోచిన న్యాయం చెప్పు. అలాగేనమ్మా, అలాగే. ఏమిటా గుట్టకలు మింగడం? చెప్పు. అలాగే. సత్యభామాదేవి గారి మందిరానికి
కాదు కాదమ్మా కాదు, రుక్మిణీదేవి గారి మందిరానికి. ఏమిటి? కాదు కాదు, అవునవును, 2 మందిరాలకు వెళ్ళి విందారయించవలసిందే. ఏమిటా అవునవును కాదు కాదు చెప్పేది ఏదో సూటిగా చెప్పు. ఎవరింటికి? నా ఇంటికి. కాదు కాదు, వీరింటికి, మా ఇంటికి. కాదు కాదు, అవునవును, కాదు కాదు, అవును. నాకు మతిపోతోంది. మతంటూ ఉంటేగా పోవడానికి. నడిని దావ్ మంచినీళ్ళు వెళ్ళు. వసంతయ్య వసంతయ్య, నాథ మీరు నా మందిరంలో ఉండాలనే వసంతయ్య వాంఛ. రండి. రండక్కయ్య, వారికి సత్యాదేవి అదిరింపులు బెదిరింపులే పని. తన్నే కాళ్ళని ముద్దుకునే పురుషులను ప్రార్థించి లాభం లేదు. పుత్రి, మా ఏకాంత వ్యవహారంలో తలదొచ్చుకు చితికిపోతుంది. నారాయణ నారాయణ, ఆహా ఆహా. శ్రీకృష్ణ, ఏమిటి అంతా కోలాహలంగా ఉంది? నారదమైందా? కోలాహలం కాదు, హాలాహలం. వసంతయ్య వసంతయ్య, నారద మునీంద్ర, మంచి సమయానికి వచ్చారు. నా సందేహం మీరే తీర్చారు. మెట్టిన దినమని సఖ్యయు పుట్టిన దినమనుచు భీష్మపుత్రియు నన్ని పట్టున బిలుతురు విందునకు ఇట్టి ఎడల ఎతటికేగ హితవో చెప్పుమా. ఆ ఆ నారాయణ మహర్షి, మెట్టిన దినమనే కదా నేను మిమ్మల్ని విందుకు ఆహ్వానించింది. అవునమ్మా అవును, కానీ రుక్మిణీదేవి పుట్టిన దినమంటున్నదే. కృష్ణ స్వామి, పోనీ ముందు ఎవరు పిలిచారో వారి ఇంటికి పోతే. అయితే ముందు మా అక్కగారే ఆహ్వానించింది. నాథ, ఆలుమగల తగవులు బ్రహ్మచారులా తీర్చేవారు. నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేయడానికి కాకపోతే ఏమిటిది? నేను పెడుతున్నాను. సత్య, తొందరపడదు. నారద మునీంద్ర స్వామి, సత్యాదేవి ప్రేమ అగణ్య. రుక్మిణీదేవి భక్తి అనన్యం. ఎవరి కోరిక మన్నించాలో నాకు తోచటం లేదు. ధర్మ సంకటంలో పడ్డాను, మీరే తీర్చాలి. దేవ, నీవు ధర్మకర్తవు, ధర్మ భర్తవు, ధర్మ బోద్ధవు. నీకా నేను బోధించువాడను. జరిగినది జరుగనున్నది జరిగెడునది నీవెరుంగజాలియు నన్నిత్తరి నీ అరమరదీర్పగ తరచి తరచి అడుగుటెల్ల నీదు దయచేతగదా కృష్ణ. ఆ భక్తవత్సల, భక్తరక్షణాసక్తుడవై అవతరించిన నీకు నీ కర్తవ్యం తెలియదా? ఇకనే సెలవిచ్చారుగా భక్తాగ్రేసురులు. వచ్చిన నాతో రండు. లేని ఎడల నన్నొల్లని వాడు నాకేలా. ఈ భక్తురాలి ఇంటికే దయచేయండి. చెల్లి, నా మాట వినమ్మా. నీ రాకకు అత్తమామలు ఎదురు చూస్తున్నారు. వారి కోసమైనా రామ్మా. చాలే నీ నంగనాచి కబుర్లు. నళని రాపోదాం. నారాయణ నారాయణ. వాసుదేవ, నీ సంశయము తీరినరా? దేవి, నీ మందిరానికి వెళ్ళు. ధన్యవాదాలు మహర్షి, తమరు దయచేయండి. ఆహా, నారాయణుడు ఎక్కడో నారదుడు అక్కడే. నారాయణ నారాయణ. అష్టైశ్వర్య సంపన్నురాలవై కలకాలం వర్ధిల్లు తల్లి. పసుపు కుంకుమలకు పసిపాపలతో మా ఇల్లు వైకుంఠం చేస్తూ మాకు ఆనందం కలిగించండి.
పరమాత్మకు ఆత్మవై మానవ జీవిత పరమార్థానికి ప్రత్యక్ష నిదర్శనమై ప్రకాశించు దేవి. నారదమునింద్రుడు నమస్కరించు. జగన్నాథుడే నాథుడని గ్రహించిన నీవు సాధ్యమణివై సర్వజన ప్రశంసా పాత్రురాలివై రాజిల్లు తల్లి. ఏమండి అంతా ఇక్కడే ఉన్నారా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! ఏమిటి ఆలస్యం? అక్కడ కమ్మని పిండి వంటలు రా రా అని పిలుస్తున్నాయి. రండి. వంటశాలలోనే ఉన్నావా వసంత? అవునులే, అదే నీకు తగిన చోటు. కయ్యాలతో కడుపు నింపుకునే తమకు కమ్మని పిండి వంటలు ఏం తెలుస్తుంది? వయస్య ఆకలితో నా పేగులు అంటున్నాయి. రండి. అహోరాత్రాలు ఆ దివ్య సుందరమూర్తిని తిలకిస్తూ ఆయన పాదాలు నా హృదయ సీమలో నిలిపి నిరంతరంగా ఆరాధించాను. నా ప్రేమ పూజలన్నీ నిరర్థకమైపోయినాయి. నా ప్రేమ అగణ్యమని వర్ణిస్తూనే నన్ను చిన్నబుచ్చి ఆ కపట భక్తురాలి వెంట వెళ్ళిపోయారు. నళిని అమ్మా, ఆ మానని మన్మథుడు నా మాట జవదాటకుండా ఉండేందుకు ఏదైనా ఉపాయం చెప్పవే. నారాయణ నారాయణ. నళిని, ఆ జగడాల మారిని లోనికి రానివ్వద్దు. తొందరపడకండమ్మా, ఆయన అఘటన ఘటనా సమర్థుడు. మంచిగా మాట్లాడి మహర్షిని మెప్పించి మీ మనోరథం నెరవేరే మంత్రమో తంత్రమో తెలుసుకోండమ్మా. అవునే, పద పద. నారాయణ నారాయణ. దివ్యర్షులకు అభివాదం. పతి ప్రణయ సిద్ధిరస్తు. మహర్షి, సపత్నుల సమక్షంలో జరిగిన అవమానంతో కుమిలిపోతున్న నన్ను పరిహసిస్తున్నారా? నా అభిమతం అది కాదు కళ్యాణి. మరి నీ క్షేమ సౌభాగ్యాలే నాకు కావలసింది. అందుకే నిన్ను దీవించి వెడదామని వచ్చాను. పోనీలే, ఈ దీనురాలి మీద మీకైనా కరుణ కలిగింది. దయచేసి. నారాయణ, అదేం మాటమ్మా? ఆగర్భ శ్రీమంతురాలివి, వాసుదేవుని అర్థాంగివి, నీవు దీనురాలివా? సూర్యాన్వయాంబోధి శుభ్రాంశుడైన సాత్రాజిత్తునింతనుద్భవముగాంచి సౌందర్య సౌశీల్య సౌభాగ్యవతులలో రూపురేఖాదుల నెపుమీరి జపతపోనుష్ఠాన సంధానములనైన చిక్కని శ్రీకృష్ణు చెట్టబట్టి సేవలందుటే కాని సేవించుటెరుగని శ్రీమంతినుల చేత సేవలంది ధన్యురాండ్రను ఎల్లర ధన్యవయ్యు ఎప్పుడానందవారాసి దొప్పదోగక అన్యకాంతల కైబడి హాయి వీడి బేలా బేలా నీకేల ఈ లీల జాలిదూలా ప్రేమించిన ప్రాణవల్లభుడు స్వాధీనుడు కానప్పుడు అదంతా అడవిని కాచిన వెన్నెలే మహర్షి. అదేమిటమ్మా? శ్రీకృష్ణుడు నిరంతరము నీడలా నీవెన్నంటి తిరుగుతాడని గదా ప్రతీతి. అది నిన్నటి మాట మునీంద్ర. నేడా కొంటె గోపాలుని కౌటిల్యం తేట తెల్లమైంది. నాథులు నా కొంగు విడవకుండా ఉంటారని ఎంతో ఆశపడ్డాను. పరాజితులయ్యారు.
మనసారా నమ్ముకున్న నాథులే మోసం చేస్తే మానిని జీవించగలదా మహర్షి? నిజమే తల్లి, నిన్ను చూస్తే నా గుండె కరిగిపోతున్నది. నేను చేయగలిగిన ఉపకారం ఏదైనా ఉంటే అడుగు, తప్పకుండా చేస్తాను. కరుణా సముద్రులు, తపస్సంపన్నులు, తలచుకుంటే మీకు అసాధ్యమే లేదు. నా నాథులు నిత్యము సత్యభామ విధేయులై ఉండే ఏ మంత్రమో తంత్రమో ఉపదేశించండి మహర్షి. నారాయణ, మంత్రతంత్రాల అవి నేను ఎరుగును తల్లి. ఆశ పెట్టి అంతలోనే మాట తప్పుతారా మహర్షి? లేదమ్మా, మంత్రాలు తెలియవన్నాను కానీ మార్గాలు లేవన్నానా? కల్పశాస్త్రంలో నీ మనోరథం ఈడేరే మంచి వ్రతం ఉంది. వ్రతమా? ఏమిటది? దాన్ని పుణ్యక వ్రతమని, పతి ప్రణయ సిద్ధి వ్రతమని అంటారు. ఆ వ్రతం చేసిన సతులకు వారి పతులు సంపూర్ణంగా స్వాధీనులై చెప్పినట్టు వర్తిస్తారు. అదే అదే నాకు కావాలి. ఆ వ్రత విధానం ఏమిటో త్వరగా సెలవేయండి మహర్షి. ఏముంది, అతి సులభం తల్లి. శుభదినం చూచుకుని సతీపతులు ఉదయమే అభ్యంగనం చేసి పీతాంబరములు ధరించి సలక్షణంగా వ్రతం ముగించి ముత్తైదువును పూజించాలి. అంతేనా? ఆ తరువాత శాంతచిత్తుడు సచ్చరిత్రుడు అయిన బ్రాహ్మణుని గాని తాపసిని గాని అర్చించి చెప్పండి మహర్షి. ఆయనకు పతిని దానం చెయ్యాలి. ఏమిటి? ప్రతిదానమా? వ్రతముల నర్చు కాలమున వారి హాస్యలు శక్తియుక్తిమై క్షితి సురకోటికి మణి విశేష ధనాంబర ధాన్య వాహన ప్రతతుల దానమిచ్చిన శుభం బని ఇత్తురుగాని ఎవరేన్ పతులను నిత్తురయ్యా, ఎవరేన్ పతులను నిత్తురయ్యా మునినాథ వ్రతాచరణాభిలాషలై క్షణకాలం నా కంటికి నాథులు కనిపించకపోతే సహించలేని, సపత్నుల ఇంటికి వెళ్తానంటేనే భరించలేని, పరులకు పతిని దానం చేసి బ్రతుకగలనా? మహర్షి, సపత్నులతో కలిసి మీరు నన్ను మోసం చేయడానికే వచ్చారా? మీ ఉపకారానికి మీ వ్రతానికి ఒక నమస్కారం. సెలవు. సత్యాదేవి, భయపడకు. దానం లాంఛన మాత్రమే. దానం పుచ్చుకున్న వారికి పతి ఎత్తు ధనం కానీ ధనేతరం కానీ ఇచ్చి నీ పతిని నీవు పొందవచ్చు, అంతే. ఓ, అంతేనా? అయితే చింతే లేదు. కానీ మళ్ళీ సందేహమా? నీ పతిని తూచగల ధనం నీ వద్ద ఉన్నదో లేదో ఆలోచించుకో. తరువాత నన్ను నిందించి ప్రయోజనం లేదు. సందేహించకండి మహర్షి. నా నాథుని బరువు మీకేం తెలుసు? నా సౌభాగ్య సంపదతో ఒక్క కృష్ణునే కాదు, కోటి కృష్ణులైనా తోచగలరు. నారాయణ. యాదవేంద్రులు దిగ్విజయంలో సాధించి తెచ్చిన బంగారమంతా నా మందిరంలో ఉంది. ప్రతిదినము 2 బారువుల మేరకు శమంతకమణి ప్రసాదించిన బంగారమంతా ఉంది. అంతేగాక అలవి మీరిన ఆత్మవిశ్వాసం ఉంది. చాలు తల్లి, చాలు. మరొక్క మాట చెప్పండి. పతితో పాటు పారిజాత వృక్షాన్ని కూడా దానం చెయ్యాలి. అలాగే. ఏమిటి? పారిజాతమా? అంత కష్టపడి అమరలోకం నుంచి ఈ లోకానికి తెచ్చింది దానం ఇవ్వడానికా? నీ ఇష్టం, నిర్బంధం ఏమీ లేదు. అయినా ప్రేమ పారిజాతం కృష్ణస్వామే నీకు లభిస్తున్నప్పుడు ఈ పారిజాత వృక్షం నీకెందుకమ్మా? అవును మహర్షి, అది ఉండి మాత్రం నన్ను ఉద్ధరించిందేముంది? అలాగే దానం చేస్తాను. వ్రతానికి వెంటనే సుముహూర్తం నిశ్చయించండి. రేపే? దివ్యంగా ఉంది. మరి దానం పుచ్చుకునేవారెవరో? అందుకు మా వసంతయ్య అన్నాడుగా, స్నేహితునికిస్తే పుణ్యము పురుషార్థము 2 దక్కుతాయి. దక్కుతాయి. కానీ ప్రతిగ్రహీత దేవఋషో బ్రహ్మఋషో అయితే వ్రత ఫలం వెంటనే దక్కుతుంది. అయితే తమరే గ్రహించండి మహర్షి. నారాయణ నారాయణ. సత్యాదేవి, నీవు కోరటము నేను కాదనటమునా? అనుకున్నట్టు అన్నీ సమకూరాయి. కానీ వాసుదేవుడు ఈ వ్రతానికి అంగీకరిస్తాడో లేదో? ప్రభువులు ఇక్కడకు దయచేయాలే గాని
మా అమ్మగారు చిటికలో ఒప్పిస్తారు. అవునవును, మీ అమ్మగారి శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు. సత్యాదేవి, ఈ వ్రతం చేయించటానికి మీ పురోహితులు గర్భుల వారికి వర్తమానం చెయ్యి. అలాగే మహర్షి. మరి నేను వస్తాను. నారాయణ. సత్యాదేవి, కృష్ణస్వామిని మాత్రం ఆ భారం నాకు వదిలేయండి మహర్షి. ఆహా ఆహా, నారాయణ నారాయణ. నళిని, అమ్మా, నువ్వు ద్వారంలో ఉండి వాసుదేవుని గాని వసంతయ్యను గాని లోనికి రానివ్వకుండా కొంచెం వెట్టు చేయి. ఓ, ఆ భారం నాకు వదిలేయండి అమ్మా. మరి వెళ్ళు. మీరజాలగలడా మీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. మీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. మీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. సత్యాపతి నటన సూత్రధారి మురారి ఎటుల దాటగలడో నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. మీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. మీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. మధుర మధుర మురళీగాన రస స్వాదనమునా మధుర మధుర మురళీగాన రస స్వాదనమునా అధర సుధార సమధినే గ్రోలగ అధర సుధార సమధినే గ్రోలగ. మీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. మీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. మీరజాలగలడా. వయస్య ఆగవయ్యా ఆగవయ్యా, ఏమిటా తొందర? అమ్మా, అడుగు వెయ్యలేను, ఊపిరి తీయలేను. రుక్మిణీదేవి గారి మందిరంలో తిన్న గారెలు బూరెల బరువుతో పొట్ట ముందుకు పోతున్నా, కాళ్ళు వెనక్కి లాగుతున్నాయి. నెమ్మదిగా చేయూతనిచ్చి తోడుకుపోవయ్యా, నీకు పుణ్యం ఉంటుంది. వయస్య, నీ పుణ్యం మాట దేవుడిరుగు. సత్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను త్వరగా వెళ్ళాలి. అదిగో అదే నీ వెర్రి. రమ్మంటేరా, పొమ్మంటే పో అన్నవారు నీ కోసం పరితపిస్తారట అయ్యా. వయస్య, ఆడవాళ్ల అంతరంగాలు మీ బోటి బ్రహ్మచారులకు అర్థం కావయ్యా. ప్రేమ పరిభాషలో
పొమ్మంటే రమ్మని అర్థం. అయితే ఆడవాళ్ల మాటలకు అర్థాలే వేరన్నమాట. చిక్కేనే. ప్రమదల కూడి మాడగనే వారి మనోగతులెల్ల తేట తెల్లముగ స్ఫురించనంచును తలంతురుపో మగవారలు ఔరా ఔరా సత్యము కనుగొన్న ఎంత రసికాగ్రణికైనను నారికేళ పాకము గదా కామినీ హృదయ కావ్యరసగ్రహణంబు నిచలి మిత్రమా, ఇంత రసికాగ్రనివి కనుకనే అంతమంది కాంతలతో నెగ్గగలుగుతున్నావు. వయస్య, ఇది ఏది అది ఆ రసికత్వం నా వల్ల కాదు. కాదంటే కాదు, కాదు, కాదు. అమ్మయ్యా. వయస్య, కొంప ముంచావయ్యా. ఈ ఆలస్యానికి సత్య ఎంత పరితపిస్తుందో ఏమో. నీకంత ఇదిగా ఉంటే నువ్వు కాస్త పురికిరా, నేను పెడుతున్నా. వైశ్య, వైశ్య, అదిగో అదిగో చూడు, వాకిలికి అడ్డంగా. మళ్ళీ ప్రత్యక్షమైందన్నమాట. వయస్య, పద, నేను ముందు, నువ్వు వెనక. ఎన్నిసార్లు తిరిగి చెప్పాలి. ఏమిటది వైశ్య? ఏమీ లేదు. అంతేగా, పద. ఏమిటా తిరుగుబాటు? కళ్ళు నెత్తికెక్కా? జపతపనిష్టో గరిష్ఠుడను బ్రాహ్మణోత్తముడను నన్నే అడ్డగిస్తున్నావు. సిక్క వదిలించేస్తానయ్యా ఈ వసంతయ్య. మాటలు కట్టి పెట్టి చిన్నగా వెనక్కి మళ్ళు. ఎంత కండ కావడం! సాక్షాత్ శ్రీకృష్ణుల వారి స్నేహితుణ్ణి నువ్వెవరే నన్ను అడ్డగించడానికి? ఇదిగో వసంతయ్య, నువ్వే కాదు, సాక్షాత్ ఆ శ్రీకృష్ణ వారే వచ్చినా ఈ గడప దాటడానికి వీల్లేదు. తెలుసా, ఇది మా సత్యభామాదేవి గారి ఆజ్ఞ. వేర్రి మొహమా, శ్రీకృష్ణుల వారు ఇక సత్యభామాదేవి గారి గడప తొక్కనన్నారే, అది చెప్పడానికి వచ్చాను. ఏమిటే వెరగబడుతున్నా? ప్రేమ పరిభాషలో రాను అంటే వస్తాను అని అర్థం అయ్యా. అది ప్రేమ ఉన్నప్పుడయ్యా అర్థాలన్నీ. కళ్ళల్లో పెట్టుకుని పూజించే రుక్మిణీదేవి గారు ఉండగా కసిరి కొట్టే సత్యభామాదేవి గారింటికి శ్రీకృష్ణుల వారికి రారు. నిజంగానే రానన్నారా? వస్తే ఏరి నీతో వారు రారు రారు రారు. ఇప్పుడు నేను రాకపోతే మానే, నువ్వైనా వెళ్ళి ఈ విషయం మీ అమ్మగారికి చెప్పు. వెళ్ళు, ఏమిటి ఆలస్యం? అబ్బా, పరిగెత్తు తొందరగా. రావయ్యా, రావయ్యా, రావయ్యా. వైశ్య, ఎక్కడ నేర్చావయ్యా ఈ టక్కరి విద్యలు? నీవు నేర్పిన విద్యయే నీరజ. వింటుంది వింటుంది. అవునవును, ఆ లంకిని రాకపోతే పదవయ్యా. స్వామి, మరల ఏమి? ఒక్క మాట, ఈసారి మాత్రం కాళ్ళ దగ్గర కూర్చోవద్దు. ఆ ఆనందం అనుభవిస్తే గాని తెలియదు వయస్య. కృష్ణ 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 కృష్ణ. అమ్మా అమ్మా అమ్మా, కథ అడ్డం తిరిగిందమ్మా. ఏమిటి
ఏం జరిగింది? కాళ్ళు కడిగి కళ్ళకద్దుకునే రుక్మిణీదేవి గారు ఉండగా కసరి కొట్టే సత్యభామాదేవి గారి వద్దకు శ్రీకృష్ణుల వారు రారు 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 నడని కానీ వసంతయ్య అన్నాడమ్మా. నేను నమ్మలేకుండా ఉన్నా. వసంతయ్య నీతో పరిహాసానికి అని ఉంటాడు. నా స్వామి నన్ను చూడనిదే నిలవలేరు. ఈ ఎడబాటి ఇంకొక క్షణం కూడా నేను సహించలేను. నడిని ఏదో ఒక మిషం పెట్టి వారిని ఇక్కడికి రప్పించే మార్గం ఆలోచించు. వెళ్ళవే, త్వరగా వెళ్ళవే, వెళ్ళవే నళిని, త్వరగా వెళ్ళు. ఎవరది? మీరా? ఇలా నా కళ్ళు మూసి మీరు స్వేచ్ఛగా నాటకం ఆడుతున్నారు. ఇక్కడ మీ వారెవరూ లేరు. వెళ్ళండి. దేవి, వెళ్ళడానికేనా ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చింది? నా హృదయం నీ వెరుగవా ప్రియా? అన్నుల మిన్నా ఓ అన్నుల మిన్న భీష్మసుత ప్రార్థన త్రోయగలేక ఎట్టులో కన్నులు మూసి కొంచు తమకంబును చిక్కగబట్టి భీతిపై కొన్నటులు ఒండు రెండు మెతుకుల్ దిని ఒండు రెండు మెతుకుల్ దిని నీ విరగానలంబు నీ విన్నదనంబు బాప అతివేగమి వచ్చితి ఆదరింపవే ఓ అన్నుల మిన్నా. మన ప్రేమాభిమానాలు సవతుల ముందు జరిగిన పరాభవంతోనే సమసిపోయినాయి. ఈ తెచ్చుకోలు వలపులకు ఇక నేను మోసపోను. ప్రియా, ప్రియా, సత్య, అంత మాట అనకు దేవి. నీ వియోగం నేను భరించగలనా? నీకు దూరంగా నేను ఉండగలనా? నా సంగతి నీకు తెలియదా ప్రియా? తెలియకే బాగా తెలుసు. కళ్యాణమయ్యి గడపలో కాలు పెట్టింది మొదలు బాగా తెలుసు. మీ మాటలు బూటకాలు, మీదంతా నటన. ఇక నీ గీచిన గీటు దాటనని ఎన్నేసార్లు నా దండ నిచ్చకముల్ నచ్చగ పల్కి పల్కి తుదక చందాన స్వస్త్రీలలో ఏకశక్యంబుల పాలు చేసి ఇటురనేలా ఒకేసారి కుత్తుక ఖండించి సపత్రులంగలసి సంతోషింపగా రాదుకో ఓ దేవి, ఎంతసేపు నీ ధోరణే కాని నా అంతరంగం అర్థం చేసుకోలేవా? ఇదిగో నా మాటను, నీకే నా మనసిచ్చాను. నిన్నే నేను ప్రేమిస్తున్నాను. నమ్మకం లేకపోతే ఇదిగో నా హృదయాన్ని అడుగు. నీ కోసం నా అంతరాత్మ ఎంత ఆరాటపడుతున్నదో తిలకించు. మరి మీ చర్యలు? ప్రేమ సూచకాలు దేవి. అలుకలు, అనునయాలు ఆలుమగల ప్రేమ జీవితానికి ఆనందం. అందుకే నీకు కోపం తెప్పించి కోరికలు కోరించి తీరుస్తూ ఉంటాను. అలనాటి పారిజాత వృత్తాంతం మర్చిపోయావా దేవి? నిజమేనా స్వామి? ఇదంతా నా కోరిక తీర్చడానికినా? అనుమానం ఎందుకు దేవి? నీకేం కావాలో అడుగు, తీరుస్తాను. స్వామి, నాదొక చిన్న కోరిక. ఏమిటో? ఏమీ లేదు. నారద మునీంద్రులు నన్ను ఒక వ్రతం చేయమన్నారు. ఇంకే చెయ్యి. అదేదో పుణ్యక వ్రతమట. దాని వివరాలు మీకు తెలిసినా? దేవి, నిరంతరం నీ అలుకలు తీర్చటంతోనే తెల్లవారు. ఇంకా ఇతర విషయాల సంగతి ఆలోచించే అవకాశం ఎక్కడా? ఏది?
పోనీలేండి, నేనే చెప్తాను. చెప్పు. ఒక శుభదినాన దంపతులిద్దరూ కలిసి వ్రతం పూర్తి చేయాలిట. అలాగే చేద్దాం. ఆ తర్వాత పండు ముత్తైదుల్ని పూజించి ఏ దేవర్షికో బ్రహ్మర్షికో దానం చెయ్యాలిట. ఓహో అలాగా. వస్త్రదానమా, ఉహు, సువర్ణదానమా, ఉహు, భూదానమా, ఉహు, గోదానమా, ఆహా. అయితే నిదానమా? పొండి, అవేమీ కావు. మరేమిటో నువ్వే చెప్పు. చెప్పనా? చెప్పు. ఓహో రహస్యమా? పతిదానమా? సత్య సత్య, ఇంతవరకు నాకు ప్రేమ లేదని నిందించి ఇప్పుడు నన్ను ఎవరికో దానం చేయాలని చూస్తున్నాను. ఇదేమో నీ ప్రేమ? లేదు స్వామి. మరేమిటి? మన ప్రేమ నిరంతరంగా వర్ధిల్లాలని ఈ వ్రతం సంకల్పించాను. పతిదానంతో కానీ వ్రతం పూర్తి కాదట. ఓహోహోహో, ఇదేదో వింత వ్రతమే. ఆహా, దాన ప్రతిగ్రహీతలెవరో? ఇంకెవరు? మీ ప్రియ భక్తులు నారదుల వారే. నారదుల వారు? నీకు సేవలు చేయగలను కానీ ఆ సర్వసంగ పరిత్యాగికి దాస్యం చెయ్యటం నాకు సాధ్యమా దేవి? లేదు సత్యాలు. కస్తూరికా తిలకమ్మును పోనాడి ఊర్ధ్వపుండ్రములనుంచుమనునో మౌక్తిక హరినీల మణిహారములమాని తులసి పేరుల మెడదడుగుమనునో పీతాంబరంబును వీడ్కోలుగా విల్చి కాషాయ వస్త్రంబు కట్టుమనునో లలనామణి సంగలౌల్యము విడనాడి సంయమి వ్రతమును సలుపుమనును ఇంక ఏమి వల్వదనును ఏమి సేయుమనును ఆ కలహాసనుడు ఆ త్రిలోక గమనుడు ఆ సంయమీంద్రుండు కలిగే అతని వశము నన్ను చేయగా నీకు పాడియగునే ఆ ఎంత అమాయకులండి మీరు. దానమిచ్చిన మరుక్షణమే మీ ఎత్తు ధనం తూచి ఇచ్చి మళ్ళీ తమను దక్కించుకుంటానుగా. నా ఎత్తు ధనమా? నీ వద్దుందా సత్య? ఆ నారద మహర్షి వలె మీరు కూడా అనుమానిస్తున్నారా? ఏమిటి, నారద మహర్షి కూడా అనుమానించారా? సత్యాదేవి సౌభాగ్య సంపదలు ఆ మహర్షికేం తెలుసు? నా ఐశ్వర్యంతో తమను నిస్సందేహంగా తోచగలను. ఏమో సత్య, ఈ వ్రత విధానం ఉంటే ఇందులో ఏదో మోసం ఉందని నాకు సందేహం కలుగుతుంది. అలాంటిదేమీ లేదు స్వామి. భార్య భర్త సంపూర్ణ అనురాగం వాంఛించడం దోషమా? అందుకు వ్రతం చేయడం నేరమా? నారదుని స్వభావాన్ని బట్టి మీరు అనుమానిస్తున్నారే కానీ వారు నన్నెందుకు మోసం చేస్తారు? ఆయన మీద అణుమాత్రం కూడా నాకు అనుమానం లేదు. సరే, నీ ఇష్టం. నా మనస్సులో ఉన్న మాట చెప్పాను. ఒకవేళ ఆయన నీ శ్రేయస్సు కోసమే ఈ వ్రతం చేయిస్తున్నారో ఏమో. కానీ ధన్యురాలను స్వామి. అలాగే. అన్నట్టు ఊళ్ళో పిలుపులకు ఎవరిని పంపుదాం? మన వసంతయ్య ఉన్నాడుగా. పదదేవి. మిత్రమా, వస్తున్నా వస్తున్నా వస్తున్నా. వైశ్య, రేపు రేపు సత్యభామాదేవి గారు వ్రతం చేస్తున్నారని పతి. ఊరుకోండి, ఆ వివరాలన్నీ ఊళ్ళో వాళ్ళకెందుకు?
వైశ్య మిత్రమా, నాకు తెలుసునయ్యా. సరే. శృంగారంలోను సంగరంలోను నీ శిక్ష ఉండాలే గాని బ్రాహ్మణ పుట్టుకు పుట్టి వ్రతాలే ఎరుగనా? పతి సమేతంగా వ్రతం చేస్తున్నారని సతులందరినీ పిలవమంటారు, అంతేగా. అదే వసంతయ్య, అమ్మా, ఆడవాళ్ళందరినీ నళిని పిలుస్తుందిలే. బాగు బాగు, జంటగా వెళ్ళి దంటగా రమ్మంటాం. చెప్పండి. ముందు దేవకి వసుదేవులు. వాళ్ళెందుకయ్యా? వద్దు. పోనీ రుక్మిణి జాంబవతి. వారెవరిని పిలవక్కర్లేదు, వద్దు. అమ్మా, ఈ వద్దు ఎవరు? వసంతయ్య, అమ్మా, నన్ను బాధ పెట్టక పిలవలసిన వాళ్ళ పేర్లేమిటో చెప్పండి. ఇంకా చెప్పేదేమిటయ్యా? బంధువులందరినీ వదిలే బ్రాహ్మణులందరినీ పిలు. చిక్కు లేదు, చక్కగా ఉంది. అమ్మా, తాంబూలం వరకేనా? వైశ్య, తాంబూలం ఏమిటి? దక్షిణ కూడా ఉంటుంది. అదేమిటి స్వామి, సంతర్పణ లేకుండానా? భోజనాలు కూడా ఉన్నాయని చెప్పు. ఇన్ని ఉన్నాయని తెలిస్తే పిలవకపోయినా వస్తాను. పదవి 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 పదవి. బ్రహ్మణ ద్వితీయ పరార్థే వైవస్వత మన్వంతరే ద్వాపరయుగే చతుర్థ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే ద్వారకానగరే స్వగృహే ఇష్టకామ్యార్థ రూప సంపూర్ణ పతి ప్రణయ సిద్ధ్యర్థం పుణ్యక వ్రతం అలంకరిష్యే. అక్క, స్వామిని తన కొంగున మూట కట్టుకోవాలని దురాశతో సత్యాదేవి ఎన్నడూ కనీ విని ఎరుగని వ్రతం తలపెట్టి పతిదానం చేస్తుందట. నాగుని దానం చేయటానికి ఆమెకేం అధికారం ఉందక్క? ఆమె కూడా మనలాంటి అర్ధాంగిగా ఇలా వేదాంతం చెప్పి ఆమె అధికారాన్ని రెచ్చగొడుతున్నావు. ఆమె ఆడించినట్లల్లా స్వామివారు ఆడుతున్నారు. నువ్వు పొరపడుతున్నావు చెల్లి. సర్వజ్ఞులైన స్వామికి అందరి హృదయాలు తెలుసు. తెలిసే వారి నాటకం ఆడుతున్నప్పుడు అడ్డుపడే అధికారం కానీ శక్తి కానీ మనకు లేదమ్మా. ఓం శతమానం భవతి అమ్మా, వ్రతం ముగిసింది, ఇంకా దానాలు ఉన్నాయి. ముందు పతిదానం కానిద్దామా? పతిదానమా? వసంతయ్య, అలాగే కానివ్వండి. అయితే దంపతులిద్దరూ పారిజాత వృక్షం దగ్గరకు రావాలి. మహర్షి, దానగ్రహీతలు తమరు కూడా దయచేయండి. అవశ్యం. నారద మునీంద్ర, త్రిలోక సంచారులు మీకెందుకు? ఆ దానం నాకిప్పించండి. వసంతయ్య, వైశ్య, ఏమిటా తొందర? జరుగునున్నది జరుగుచున్నది చూస్తూ ఉండు, అంతే. అలాగే. కృష్ణ కృష్ణ. నారాయణ కృష్ణ నారాయణ. దయచేయండి స్వామి. నమోస్తు అనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. అమ్మా, కొంచెం జలం అక్షతలు తీసుకుని ధారాదత్తం చెయ్యండి. అలాగే మహర్షి. నళిని, స్వామి. అస్మై బ్రాహ్మణాయ బ్రహ్మమానసపుత్రాయ నారదాయ పారిజాత సహిత పతిదానం తుభ్యమహం సంప్రదదే నమః. భాగ్యమన్న నాదే భాగ్యం, మహాభాగ్యం. ఏమి తపంబొనర్చి జనించిన వాడనో నేడు సత్యభామా మహిళా వ్రతంబున సమంచిత రీతి ప్రతిగ్రహించితిన్ కామిత సిద్ధిదాయకుని ఖండిత దుష్ట నిశాటు సర్వమర్చామర పూజితాంఘ్రు అఖిలాఖ విదూరు అనంతు నచ్యుతు ఏమి తపంబొనర్చి జనించిన వాడనో. అమ్మా, ఇక బ్రాహ్మణులకు దానాలు దక్షిణ తాంబూలాలు ఇప్పిస్తారా? అబ్బా,
ఇంకా అదొక ఆలస్యం ఉందా? అంత తొందరపడతారేమో ఆచార్య. బ్రాహ్మణులను ఉండనివ్వండి. శ్రీకృష్ణ తులాభారం కన్నుల విందుగా దర్శించి మరీ పెడతారు. అవును మహర్షి, ముందు తులాభారం తోచి నా పతిని తిరిగి స్వీకరించిన తరువాతనే వారిని సత్కరిస్తాను. నారాయణ నారాయణ. దయచేయండి, దయచేయండి స్వామి. స్వామి నారాయణ. నళిని, అమ్మా, నా అలంకార మందిరం నుండి ఒక్క వారం నగలు తెచ్చి త్రాసులో ఉంచు. అయ్యయ్యో, ఒక్క వారం నగల? కృష్ణయ్య బరువు ఇంతేనా? స్వామి, మీ మిత్రుని నోటికి కొంచెం తాళం వేయమని చెప్పండి. అలాగే మిత్రమా. విన్నాను, వేశాను నోటికి తాళం. నళిని, మిగతా 6 వారాల నగలు కూడా తెచ్చివేయండి త్వరగా. వసంతయ్య, త్రాసులో ఏమీ మోసం లేదు కదా? మాట్లాడవే. నీ మాట మేరకు నోటికి తాళం వేశానమ్మా. త్రాసులో ఏమీ దోషం లేదమ్మా. ఉన్న మోసం అంతా మరెక్కడో. అవన్నీ నన్నేమీ చేయలేదు. నళిని, శమంతకమణి ప్రసాదించిన బంగారం అంతా తీసుకొచ్చివే. అలాగేనమ్మా. ఏమిటా పెళ్లి నడకలు? నువ్వు అలా చూస్తూ నిలబడతావే, తోడుగా వెళ్ళు. నీ మాట కోసం ఎదురు చూస్తున్నానమ్మా. కృష్ణ కృష్ణ. కమలా, 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 విమలా, త్వరగా రండి. జాగ్రత్త. ఏమిటి మాయ? నా స్వామి ఇంత బరువు ఉన్నారా? ఆయన బరువు నాకేం తెలుసమ్మా. మరి ఇప్పుడు ఏమిటి చేయడం? అమ్మా అమ్మా, శ్రీవారు పర్రాజులను గెలిచి తెచ్చిన బంగారం ఉందిగా, అది వేద్దాం అమ్మా. అవునే, ఆ మాటే మర్చాను. త్వరగా తీసుకుందా. రావయ్యా, వసంతయ్యా. అలాగే. కృష్ణ కృష్ణ, రండి, చూస్తారే. మన సంభావనలు కూడా ఏమీ మిగిలేటట్లేదే. సరేలే, మన చెవులకు చేతులకు ఉండేవి తీసి అక్కడ పెట్టమనకుండా ఉంటే అదే 10,000. దేవి, సత్య, స్వామి, నీ వద్దనున్న ధనం ఇదేనా? నేను ఈ మౌనిచంద్రులకు బానిసను కావలసిందేనా? నీవు లేనిదే నేను జీవించలేను ప్రియా. ఆందోళన పడకండి స్వామి. మిమ్మల్ని వదిలి నేను మాత్రం జీవించగలనా? ధైర్యంగా ఉండండి. ఏమో ప్రియా, మనకు ఎడబాటు తప్పదేమో. అంత మాట అనకండి స్వామి. తపస్వి చంద్రమా, ధనేతరాలతో కూడా తోచవచ్చన్నారుగా. ఆహా, సాధ్యమైతే అలాగే ప్రయత్నించు సత్యాదేవి. నళిని, చంద్ర, మల్లిక, వసంతయ్య, మీరందరూ వెళ్ళి మందిరంలో ఉండే విలువ గల వస్తువులన్నీ తీసుకురండి త్వరగా. అలాగేనమ్మా, అలాగే. పోండి పోండి. నారదయ్యా, కొంప ముంచావయ్యా. నారాయణ. అయ్యో అయ్యో అయ్యో, ఏం లాభం లేదు. ఇక మిగిలింది మేమే. మునీంద్ర, ఇందులో ఏదో తంత్రం ఉంది. నా నాథులు ఇంత బరువు ఉంటారని నేను నమ్మలేకుండా ఉన్నాను. పిచ్చి తల్లి, గోవర్ధన పర్వతాన్ని కొనగోటిపై నిలిపిన ఈ గోపాలదేవుని బరువు ఇంత అని నిర్ణయించగలవారెవరమ్మా? అండపిండ వేదోండ సంహతుల నెల్లాగా
అండపిండ వేదోండ సంహతుల నెల్ల గుప్తగతి బొజ్జలో ఉంచుకున్న ఎట్టి తోయజాక్షునితో తులదూపగలవే ధనముల ధనేతరముల తరళ నయనా ఇంత మోసమా? నన్ను వ్రతాచరణానికి ప్రోత్సహించి ఇప్పుడు ఈ వేదాంత వాక్యాలతో మీ తప్పు కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారా? నా నాథులు ఇంత బరువు ఉంటారని ఆనాడే ఎందుకు చెప్పలేదు మహర్షి? నారాయణ నారాయణ, నా మీద అపనింద వేయటం భావ్యం కాదు సత్యాదేవి. నా సందేహాన్ని ముందుగానే వెల్లడించాను. మాధవుడు నీ నాథుడని భ్రమించావే కాని జగన్నాథుడని గ్రహించలేకపోయావు. అది నా అపరాధమే అంటావా? మహానుభావ, గతాన్ని తరిచి లాభం లేదు. అనంతమైన అపరంజిని ప్రసాదించే నా శమంతకమణిని స్వీకరించి నా స్వామిని నాకు ప్రసాదించండి. సత్యాదేవి, అహంకార భూయిష్టమైన శమంతకమణికి ఆశ్రిత చింతామణి అయిన వాసుదేవుని వెలబోయమంటావా? పిచ్చి తల్లి, చేతనైతే తులతూచి తీసుకో, లేకపోతే అంగడి వీధిలో పెట్టి సరి అయిన వెలకు విక్రయిస్తాను. ఏమిటి, నా నాథుల్ని అంగడి వీధిలో పెట్టి విక్రయిస్తారా? మీరు నా శ్రేయోభిలాషం తల వంచారే కానీ గోముఖ వ్యాఘ్రమని తలచలేదు. సత్యాదేవి, మాటలు మీరి ప్రయోజనం లేదు. కృష్ణయ్య స్వామి, లే, అంగడి వీధికి వెళదాం. ఆగండి స్వామి. మహర్షి మరొక అవకాశాన్ని ప్రసాదించి మీరు ఈ అన్యాయాన్ని తిలకిస్తూ హర్షిస్తారా? మౌనం వహిస్తారా? మీ స్వామిని నడివీధిలో విక్రయించడానికి అంగీకరిస్తారా? నన్ను అనుగ్రహించి మీ ఆభరణాలన్నీ తీసి త్రాసులో ఉంచండి. సాటి ఇల్లాలి అభిమానాన్ని రక్షించండి. మీ స్వామిని దక్కించుకోండి. రండి రండి. స్వామి స్వామి స్వామి, నా అపచారం మన్నించండి. ఈ జడదారి బారి నుంచి తమను దక్కించుకునే మార్గం సెలవేయండి స్వామి. సత్య, ఇప్పుడు విచారించి లాభం లేదు. అతివరో అతివరో నన్ను తూచెడు ధనాదులు నీ కడలేకయున్న దుర్గతులకు లోనుగా నగుదు కావున సొంత యోచన చేసి చేయుమీ వ్రతమన ఆలకింపక ప్రవర్తిలి ఈ గతి నాడెదు అకటా అకటా గత జల సేతు బంధములు కావుకు పాముక కోటి యోచనల్ ఆ సత్య, సత్య. మాధవ, స్వామి, నీవిప్పుడు నా దాసుడవు. నా అనుమతి లేనిదే ఎవరితోనూ మాట్లాడరాదు. ఏమిటి అక్రమం? నా నాథులు నాతో మాట్లాడరాదా? అవును సత్యాదేవి, నీ స్వామిని నీవు మనఃపూర్వకంగా నాకు దానమిచ్చిన మాటే సత్యమైతే ఆయన ఇప్పుడు సత్యభామా విధేయుడు కాడు, నారద విధేయుడు. కృష్ణ, స్వామి, నా ఆజ్ఞను అక్షరాలా పాటించవలసింది. అలాగే స్వామి. అయితే లే. వాసుదేవా, స్వామి, ఇటురా. ఇటు కాదయ్యా, అటు వెళ్ళు. అలాగే స్వామి. అటు కాదు కృష్ణ, ఇటురా. అలాగే స్వామి. కూర్చో. లే లే లే. సత్యాదేవి, నీవు ఆయనను సమీపించరాదు, తాకరాదు, దూరం.
కృష్ణ స్వామి సంపూర్ణ ప్రదక్షిణ చెయ్యి. అలాగే స్వామి. అటు కాదయ్యా, ఇటు. సత్యాదేవి, కృష్ణ స్వామి. ఆగు. ఇదిగో ఈ వీణ పుస్తకం. సత్యాదేవి దూరం. ఇలాగివ్వండి స్వామి. కృష్ణ స్వామి ఇది సదాశివుడిచ్చిన శార్దూల చరణం. అలాగే స్వామి. జాగ్రత్త. ఇదిగో దండం. అలాగే స్వామి. మిత్రమా ఇది కమండలం. అలాగే స్వామి. కృష్ణ ఉయ్యారాలకు పోయి ఒలకపోసేవయ్యా, అందులో గంగాజలం ఉంది. అలాగే స్వామి. ఇదిగో జపమాల. అటు కాదు, ఇటు. వాసుదేవ, ఆహా, భాగ్యమన్న నాదే భాగ్యం. సేవలు గొంటయ గాని సేవించుటెరుంగని అట్టి శ్రీనాథుడే నా సేవకుడయ్యెను. హరి హరిభక్తావళికి విధేయుడంట అనృతమగునే. అన్నీ తీసుకున్నట్టేగా. మహర్షి చంద్రమా, ఒక్కటి మర్చిపోయారు. ఏమిటది వసంత? శ్రీవారి భుజాలు శూన్యంగా ఉన్నాయి. తమరు అలంకరిస్తే. నారాయణ నారాయణ. వసంత ఆవేశపడుకున్నాయన. మిత్రమా, వాసుదేవ పద. అలాగే స్వామి. జగన్నాథ, నీవు ధర్మబద్ధుడవు. అవును స్వామి. పదండి. బలే మంచి చౌక బేరము, ఇది సమయము మించినన్ దొరుకదు. త్వరంగొనుడు సుజనులార బలే మంచి చౌక బేరము. విలువ ఇంత జని చెప్పుట కలవిగాని బేరము. విలువ ఇంత జని చెప్పుట కలవిగాని బేరము. సలిల జగర్భాదులవు ఘనుల కందని బేరము. కలుముల చేడియకు సతము నిలయమైన బేరము. ఫలాపేక్ష రహిత భక్త సులభమైన బేరము. బలే మంచి చౌక బేరము, ఇది సమయము మించినన్ దొరుకదు. త్వరంగొనుడు సుజనులార బలే మంచి చౌక బేరము. ఏమిటి విడ్డూరం? ఆ లక్ష్మీనాథుని మీరు అమ్మడం మేం కొనడమా మహర్షి? మేము మా ధనం అన్నీ ఆయనే. ఆయన్ని కొనడం మా తరం కాదు. మీకు నమస్కారం. మీ తరం కాకపోతే మరో వాడలో అమ్ముతాను. పదవయ్యా కృష్ణయ్య. అలాగే స్వామి. మునివరా తుదకీట్లు నన్ను మోసగింతువా. మునివరా ఘనులు త్వాతృసులేగితులన్ కరుణమానినా ఇంకేమున్నది మునివరా. తుదకీట్లు నన్ను మోసగింతువా. మునివరా ధన ధనేతరముల చేతగాని
సాధన శమదమ నియమములకు గాని లభింపబోదు సుండి ధనేతరముల చేత గాని సాధన శమదమ నియమములకు గాని లభింపబోదు సుండి కాదను కొనుడవునను కొనుడొక మనసు నిష్కళంకముగా నొనరించి తృణంబొసగిన వెను వెంటనే నడచుచుండు బాలే మంచి చౌకబేరము ఇది సమయము మించినన్ దొరుకదు త్వరంగొనుడు సుజనులార బాలే మంచి చౌకబేరము. ఇదేమిటి మహర్షి, జగన్నాథుణ్ణి నడివీధిలో విక్రయిస్తున్నారా? ఏమిటి ఈ అక్రమం? సక్రమమేనయ్యా. సత్యభామాదేవి సర్వాధికారాలతో ఈ స్వామి నాకు దానం చేసింది. 1000 గుళ్ళ పూజారిని ఈయన్ని నేనేం చేసుకుంటానయ్యా? అందుకే నడివీధిలో పెట్టి విక్రయిస్తున్నాను. అపచారం అపచారం. ఇక్కడ కొనేవారు ఎవరులే. అవును, ఎవరులే. ఏమి సేతు ఎటు పోవుదు ఏ మార్గం బాగుపడదే ఏమి సేతు ఎటు పోవుదు ఏ మార్గం బాగుపడదే నా మనో విభుని దరిజేరగనీయడాయేగా మునివరా తుదకీట్లు నన్ను మోసగింతువా మునివరా ఓ యాదవులార కనుచు ఊరక నిలుచున్నారు మీ యజమానుని గొనుడు సుమి సరిచెడుగా. ఓ యాదవులార కనుచు ఊరక నిలుచున్నారు మీ యజమానుని గొనుడు సుమి సరిచెడుగా. పిదపనాయి పలుకులు మీ మానసములందు నిడి దూరం వరయుడు సరగున తడయగ బలే మంచి చౌకబేరము ఇది సమయము మించినన్ దొరుకదు త్వరంగొనుడు సుజనులార బలే మంచి చౌకబేరము. మన నాథుణ్ణి మహర్షి అంగడి వీధిలో పెట్టి అమ్ముతున్నారు. ఇప్పటికైనా మేలుకుని మన సంసార గౌరవం ఊరు దాటకుండా కాపాడుకోవాలి. రండపయ్య, నాథుని అనుమతి లేనిది మనం నగరి విడిచి నడివీధిలోకి వెళ్ళరాదమ్మా. అమ్మా, మాధవుణ్ణి అంగడి వీధిలో పెట్టి అమ్ముతున్న మరుక్షణమే మర్యాదలన్నీ మంట కలిసిపోయింది. నారదుని వంచన, సత్యభామ దురాశ నాథుని ముందే విప్పి చెప్పి నలుగురిలో నవ్వుల పాలు చేస్తే గాని మా ఆవేశం చల్లారు. పదండి. జాంబవతి, జాంబవతి. ఏ విధి సవతులని కవీక్షింపగలను ప్రతివచనం విధాన పలుకగలను ఎంత చేసితివి మోని నీవు సత్యవంతుడవని ఎంచి ఇట్లు పొరబడి తిని మునివరా. చూడరా ఆడపిల్ల కోడు, ఇదంతా సమస్య చేసింది. ఆడి సంగతి తెలుస్తాం. పదండ్రా, పదండ్రా, పదండి. ఇది ఎతుది సమయము త్వరపడు ఇకెన్నటికి నిందొరుకబోదు తరి. ఇది ఎతుది సమయము సదమలాత్ములని ఇటు మరి మరి నిశ్చయము దపకను తెల్పితిగా. సదమలాత్ములని ఇటు మరి మరి నిశ్చయము దపకను తెల్పితిగా. అదృష్టమిల్తకెవరిదియో విధిగా అతటికే తనునుగా ముదంబెపుడు బలే మంచి చౌకబేరము ఇది సమయము మించినన్ దొరుకదు త్వరంగొనుడు సుజనులార
బాలే మంచి బాలే మంచి బాలే మంచి చౌక బేరము. కొట్టు కొట్టండి కొట్టండి బుర్ర పగల జుట్టూడలాగండి చెవులు మెలేయండి. కొట్టు కొట్టండి కొట్టండి బుర్ర పగల జుట్టూడలాగండి చెవులు మెలేయండి. నారదుండంట సన్నాసి గండడంట దొరగారి నమ్మునంట తన బాబు సొమ్మంట. నారదుండంట సన్నాసి గండడంట దొరగారి నమ్మునంట తన బాబు సొమ్మంట. కొట్టు కొట్టండి కొట్టండి బుర్ర పగల జుట్టూడలాగండి చెవులు మెలేయండి. కొట్టు కొట్టండి కొట్టండి బుర్ర పగల జుట్టూడలాగండి చెవులు మెలేయండి. గడియ గడియకొచ్చి అమ్మగారిని మోసపుచ్చి గడియ గడియకొచ్చి అమ్మగారిని మోసపుచ్చి మెడకు తాడు గట్టి సొంత మేక పిల్లలాగ తెచ్చి నడి బజారులోన కిట్ట సామి నమ్మునంట. ఈ తాత సొమ్మంట ఏ రాజు కొన్నడంట. ఉడికి దంగములాగా తంబుర మెడ నేసుకొని తడుపులే కలుగుతాడు నడుము తిరిగి చచ్చేటట్టు. కొట్టండి కొట్టండి బుర్ర పగల చుట్టూడలాగండి చెవులు వేయండి. కొట్టు కొట్టండి కొట్టండి బుర్ర పగల నడుము వెరగ బుర్ర పగల చచ్చేటట్టు కొట్టండి. కృష్ణ రక్షించు, ఈ యాదవుల బారి నుండి నన్ను రక్షించు. యాదవులారా ఆగండి. నా అనుమతి మీదనే మహర్షి నన్ను విక్రయిస్తున్నా. మీ ప్రేమలకు ఎటువంటి లోటు రాదు. నా మాట నమ్మి వెనక్కు మళ్ళండి. స్వామి, సౌందర్య దేవత అయిన నా సత్య శోకదేవతగా ఎలా విలపిస్తున్నదో చూడండి స్వామి. ఇంకెంతకాలం ఈ పరీక్ష? గోపాల, ఆమె వచ్చి పాదాలపై పడితే కరిగి జారిపోయావు సుమా. స్వామి, ఇంకా ఈ పరీక్ష చాలు. ఆమెకు నిష్కృతి మార్గం ఉపదేశించండి. ఆడుతున్న నాటకం పూర్తి కానియవయ్యా. ఆమెకు అజ్ఞానం అంతరించిందే కానీ ఇంకా జ్ఞానోదయం కాలేదు. అజ్ఞానంతో అహంకరించాను, అపచారం చేశాను. నన్ను మన్నించండి నాథ. సత్యాదేవి, మునీంద్ర, అసహాయరాల్ని వేడుకుంటున్నాను. నా స్వామిని నాకు ప్రసాదించండి మునీంద్ర. ఎంత అపచారం చేశావమ్మా. ఇన్నాళ్ళ సాహచర్యంలో నీవు గ్రహించింది ఇంతేనా? నీ పురుషుడే అనుకున్నావు కానీ పురుషోత్తముడని తెలుసుకోలేకపోయావు కదా. మునీంద్ర, అమాయకురాలకి తెలియజెప్పాలి గాని అన్యాయం చేస్తారా? మా కుమారునికి మాకు ఎడబాటు కలిగిస్తారా? నారాయణ, ఆలకించండి స్వామి. తల్లిదండ్రులైనా జాలి తలచండి. నేనేం చెయ్యను సత్య. నా మాట లెక్క చేయకుండా ఇందరకు ఇన్ని ఇక్కట్లు తెచ్చిపెట్టావు. కృష్ణ, అపరాధం స్వామి. ఈమెతో మాటలాడరాదని నీకు అనేక సార్లు చెప్పాను. మాట తప్పి వ్రతభంగం చేస్తున్నావు. వ్రతభంగం చేయడానికి వచ్చి ఏమమ్మా సత్యాది, ప్రేమించిన వాడు లేరా? వ్రతాలు చేయరా? అంతా నీ వల్ల పతిని దానం చేశారా? ఇదంతా నీ స్వార్థం కోసం చేసింది కాదు. తల్లిదండ్రులకు అన్నదమ్ములకు సాటి ఇల్లాండ్రకు చెప్పకుండా దానం చేసే అధికారం నీకెవరిచ్చారు? మాట్లాడు ఏమమ్మా. ఏం మహర్షి, చెప్పల చిత్తురాలైన ఆడది ఆచిస్తే ఇదేనా మీరు చేసిన ఉపదేశం? పతిదానం చేయించి వంచన చేస్తారా? అమ్మా, ఇందులో నా తప్పేమీ లేదు. అంతా స్వామివారి అనుమతితోనే జరుగుతున్నది. అంతేనా స్వామి? మాట్లాడండి. మహర్షుల అనుమతి లేనిదే మాట్లాడరా? హరిహరి, ఒకవైపు ఆడుతూనే అపనింద నానెత్తిన వేయకయ్యా. చూశారా అమ్మా, స్వామివారి తీరు ఇది. స్వామి, సత్యాదేవి వెర్రి వేడుకలు వారించాలే కాని అడిగిన దానికల్లా తలూపడం ధర్మమేనా? మహర్షి, మా ధన కనక వస్తువులు తీసుకుని మా నాథుని మాకు అప్పగించండి. అమ్మాయికులారా, మీరు కూడా తెలుసుకోలేదా? సర్వేశ్వరుండగు శౌరికింకరు సేయు ధనమున్నదే భక్తి ధనముగాక. సర్వోపగతుడగు చక్రిబంధిన్ చెడు బలమున్నదే భక్తి బలముగాక.
సర్వభోక్తను జలజాతాక్షుదనించు ఫలమున్నదే భక్తి ఫలముగాక సర్వజ్ఞుడైన కేశవుని మెప్పించెడు విజయున్నదే భక్తి విజగాక సర్వవరదుడైన శార్ని సన్నిధి చేర్చు పథముగలదే భక్తి పథముగాక కాన ఈతడు భక్తి గలవారలకె గాని కాన ఈతడు భక్తి గలవారలకె గాని పరుల కగ్గమగునే పడతులారా ఆ ఆ ఆ ఆ మాధవుడు భక్తికి వశ్యుడే కాని ధనానికి కాదమ్మా. భక్తులెవరైనా వచ్చి ఒక్క తృణం తెచ్చివేసి ఈ మహానుభావుని తులతూచుకోవచ్చు. అలాగా? అటువంటి భక్తులు ఈ లోకంలో ఉన్నారా? ఎక్కడున్నారు? ఎక్కడో కాదు, ఈ నగరంలోనే ఉన్నారు. అలాగా, సెలవియండి మహర్షి. వారి పాదాలపై పడి ప్రార్థించి తీసుకొస్తాను. మాట తప్పవు కదా? మాట మేరకు స్వామిని దానం చేసిందాన్ని ఇప్పుడు మాట తప్పుతానా మహర్షి? అయితే విను, ఆమె ఎవరో కాదు, నీ సపత్ని రుక్మిణీదేవి. రుక్మిణీదేవా? నన్ను పరాభవించడానికి మహర్షులు పన్నుతున్న మరో పన్నాగం కాదు కదా? మహర్షి చెప్పిన మాట అసత్యం కాదు సత్యాదేవి. భక్తి లేని ధనవంతులు గుళ్ళు గోపురాలు కట్టించి నైవేద్యాలు సమర్పించి వస్త్రభూషణాదులు అర్పించి నన్ను వసుని చేసుకోలేరు. భక్తితో ఇచ్చిన ఫలమైన పత్రమైన తోయమైన స్వీకరించి ఎంతటి బీదవారికైనా వసుండుతాను. నీ మాహాత్మ్యమొకింతయుంగనక అంధీభూత చేతస్కనై సామాన్యం వలెనెంచి చేసినది దోషం వల్చు కన్గొంటి నీడామూలాగ్రము గర్వమెల్ల మటుమాయం వయ్యే గోపాల కృష్ణ మన్నింపుము నీదు సత్యనికనైన సానురాగంబుగన్ మన్నింపుము నీదు సత్యనికనైనన్ గోపాల కృష్ణ గోపాల కృష్ణ. స్వామి, ఇక నా కర్తవ్యం ఉపదేశించండి. ఏముంది, రుక్మిణీదేవిని తీసుకుని రావడం. స్వామి, ఆ భక్తురాల్ని పరాభవించాలి. ఏ ముఖంతో వెళ్ళి ఆమెను అర్థించేది? నా ప్రార్థన మన్నిస్తుందో లేదో? మీరెవరైనా వెళ్ళి తీసుకుని రాకూడదు? అపరాధం చేయటం నీ వంతు, అర్థించడం మా వంతునా? నీవే వెళ్ళి తీసుకురా. సత్యాదేవి, ఆ భక్తురాలి మనస్సు నీవింకా అర్థం చేసుకోలేదు. పరమశత్రువునైనా శరణంటే రక్షించే వాసుదేవుని అర్థాంగి సాక్షాత్ మహాలక్ష్మి. నీ ప్రార్థన ఆమె కాదనదు. అయితే వెళ్ళి అక్కను తీసుకొస్తాను మహర్షి. మీరు స్వామిని తులామందిరానికి తీసుకువెళ్ళండి. అక్క, నన్ను మన్నించక్క. నా అపరాధాలు మన్నించు. ఇన్నాళ్ళు స్వామికి అర్థాంగినై కూడా వారి మహత్తు తెలుసుకోలేకపోయాను. నీ భక్తిని అపార్థం చేసుకున్నాను. నా అందము ఐశ్వర్యము తలుచుకుని గర్వించాను. ఈ పుణ్యక వ్రతంతో నా శక్తి, నీ ప్రభావము బోధపడిందక్క. ఆ నారద మహర్షి
శ్రీవారిని తొలదూచితే కానీ మళ్ళీ మనకి ఇయ్యరు. అక్క, నీవు వచ్చి వారికి దాస్య విముక్తి కలిగించు. అది నాకు మాత్రం సాధ్యమా? అలా అనకక్క. తోచగల భద్రాలవు నీవేనని నిన్ను ప్రార్థించి తీసుకురమ్మన్నారు మన స్వామి. ప్రాణేశ్వరుని ఆజ్ఞ శిరసా వహించడమే పడతుల ధర్మం. పదమ్మా వెళదాం. అక్క, ఇలా ఒట్టి చేతులతోనేనా? లేదమ్మా, తులసి దళం తీసుకొస్తాను. తులసి దళమా? అవును, తులసి పూజ అంటే హరికి ఎంతో ఇష్టం. తులసి మాత, మా స్వామిని మాకు దక్కించు. తులసి మాత, నన్ను మన్నించు. ఇక నిత్యము నేను నిన్ను పూజిస్తాను. రాక. భక్తవత్సల, నీ ప్రభావం తెలుసుకోవడం ఎవరి తరం? మాయలో జన్మించిన మాకు మీ మాయలు గ్రహించడం సాధ్యమా? అనుగ్రహించి ఆశీర్వదించండి. రుక్మిణీదేవి, నిమేషమాత్రం నిలు తల్లి. సత్యాదేవి, ఒక్క మాట చెప్పటం మర్చిపోయాను. ఆ తర్వాత మోసం అనేవు సుమా. సెలవేయండి మునీంద్ర. వాసుదేవ, ఆ శ్రీకృష్ణుని ఎవరైతే తూచగలుగుతారో వారికే ఆయన విధేయుడై ఉంటాడు. అది నీకు సమ్మతమేనా? నన్నింకా పరీక్షిస్తున్నారా మహర్షి? జగన్నాథుడు ఎవరి స్వాధీనంలో ఉన్నా ఒకటే. వారి ప్రేమకు అందరూ పాత్రలే. నారాయణ నారాయణ. రుక్మిణీదేవి, ఉపక్రమించండి. భక్తి నిన్ను కొలుచు వారికి ఈవు వసుడవగుటయే సత్యమేని. ఈ తులసి దళము నిన్ను తూచుగాక. కృష్ణయ్య, మాకు దక్కావయ్యా. నా జన్మ తరించింది వాసుదేవ. ప్రేమ కంటే భక్తి గొప్పదని నీవు భక్త సులభుడవని మరొక్క మారు నిరూపించావు. నారాయణ నారాయణ. కాదు మహర్షి, ఆ కీర్తి మా రుక్మిణికి దక్కింది. అవును స్వామి, ఈ పుణ్యక వ్రతం పేరుతో నాకు పురాణ పురుషుని దివ్యతత్వం విదితమైంది. అక్క, నీ నిరుపమాన భక్తితో నన్ను ధన్యురాలను చేశావు. సత్య అక్క. స్వామి, సత్య, నిన్ను కష్టపెట్టాను కదా? లేదు స్వామి, లేదు. నన్ను భక్తురాలిగా మార్చి ప్రేమతో పొందలేని పరమానందాన్ని నాకు ప్రసాదించారు. మహర్షి, ఇక మీ నాటకము పూర్తయినట్టేనా? నారాయణ, ఇందు నాదేమున్నది స్వామి. జగన్నాటక సూత్రధారివి నీవు, మేమంతా కేవలం పాత్రధారులం. నీ లీలలు నీకే తెలియాలి కృష్ణ. జయతు జయతు దేవో దేవకీ నందనోయం. జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీపః. జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో.
జయతు జయతు భక్తానందకారి ముకుందకా జయతు జయతు జయతు